హలో డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మన ఛానల్‌లో బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోట్స్, సిలబస్ కవరేజ్, ఇంపార్టెంట్ క్వెషన్స్, యూనిట్ వైస్ లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ విధంగా అయితే డిస్కస్ చేస్తూ వచ్చాం కదా! బట్ రీసెంట్‌గా కొన్ని డేస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్, కౌన్సెలింగ్ అప్డేట్స్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉన్నాం. Because of you are waiting for those updates. But now, as you all know that our semester exams are around the corner. So I felt that this is the perfect time to restart our classes. అందుకే ఈ వీడియోతో మనం రెగ్యులర్ క్లాస్ సిరీస్‌ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. As a part of it, today we are going to learn about Mental Health Nursing 2, Unit 1, Nursing Management of Patients with Substance Use Disorders, which is a part of semester 6 syllabus. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే అంటే క్లాసెస్ వీడియోస్ చూసుకుంటే ఈచ్ యూనిట్ అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఉన్న ఈచ్ యూనిట్‌లో లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్‌ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. బట్ టైమ్ సేవ్ చేయడానికి అండ్ ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి నేనొక సింగిల్ వీడియోలోనే కంప్లీట్ యూనిట్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అదే విధంగా ఈ వీడియోలో మీకు యూనిట్ 1కి సంబంధించి కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ అలాంగ్ విత్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మనమైతే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఒకటే వీడియోలో ఫుల్ యూనిట్‌ని అయితే కవర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఓకే మీన్స్ విల్ స్టార్ట్ అ వీడియో. అంతకంటే ముందు ఆల్ యూ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్రోలో చెప్పినట్టుగా ఈ వీడియోలో కంప్లీట్ యూనిట్ 1 అయితే డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్ యూనిట్ 1 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అండ్ క్విక్‌గా రివైజ్ చేసుకోవాలి అని అనుకుంటే వీడియోని ఎండ్ వరకు కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మేబీ మీరు స్కిప్ చేస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎట్ లాస్ట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అ వీడియో. బికాస్ మోస్ట్ ఆఫ్ ద నర్సింగ్ ఆస్పిరెంట్స్‌కి వీడియో రీచ్ అవ్వడానికి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోలో మోడిఫై చేయొచ్చు. లేదా ఇంకా బెటర్ వేలో చెప్పొచ్చు అనంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ మీ ఇన్ కమెంట్ బాక్స్. ఇక ఇప్పుడు లాగ్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. First, let us understand what do you mean by substance use disorders. Did anyone know about this disorders? Just simple గా చెప్పాలి అనంటే when a person uses alcohol, drugs or any other chemical substances వేటినైనా సరే హార్మ్‌ఫుల్ వే అంటే కొంతవరకు తీసుకుంటే అది సేఫ్ సైడ్ ఉంటుంది గదా! అంటే నార్మల్‌గా, అకేషనల్‌గా తీసుకుంటే ఓకే. అదర్ దాన్ దట్ హార్మ్‌ఫుల్ వే అంటే డైలీ తీసుకోవడము, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడము, ఈ విధంగా చేస్తే అవి మన యొక్క హెల్త్, సోషల్ అండ్ సైకలాజికల్ యాక్టివిటీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. నౌ లెట్ us see the definition. Substance use disorder is a harmful pattern of using psychoactive substances leading to significant impairment or distress. నేను మీకు ఇంట్రోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అదే డెఫినిషన్‌లో గూడా ఉంది. అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సైకోయాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే తెలుసా? ఏవైతే డైరెక్ట్‌గా మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయో వాటిని సైకోయాక్టివ్ సబ్స్టెన్సెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి. ఒక పర్సన్ ఎలా ఉంటారు? చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. లేదా ఒపియోయిడ్స్ తీసుకుంటే పెయిన్ రిలీఫ్ ఆర్ స్లీపీనెస్ అనేది వస్తుంది గదా! వాళ్ళకి. కొకైన్ తీసుకుంటే తీసుకున్న పర్సన్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు. ఈ విధంగా సమ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఏవైతే డైరెక్ట్‌గా బ్రెయిన్ మీద యాక్ట్ జేస్తున్నాయో వాటిని హార్మ్‌ఫుల్ వే అంటే నార్మల్ కంటెంట్ కంటే ఎక్కువ హార్మ్‌ఫుల్ వే ఆర్ రిస్కీ వేలో తీసుకుంటే వాటి వల్ల వచ్చే డిజార్డర్సే ఈ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్. ఓకే. క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ వాట్ అనేది? ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి చాలా ఈజీగా చెప్పాలి అనంటే, ఫస్ట్ ఒక పర్సన్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అంటే అకేషనల్‌గా లేదా ఎప్పుడో చాలా లిటిల్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు. ఇట్స్ ఓకే. అది సేఫ్. నెక్స్ట్ అబ్యూజ్ అంటే అదే పర్సన్ డైలీ స్కిప్ చేయకుండా క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ డిపెండెన్స్ అంటే డైరెక్ట్‌గా ఆల్కహాల్, డ్రగ్స్, ఓపియోయిడ్స్ ఏమైనా కావచ్చు.
ఏదైనా సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ మీద డైరెక్ట్‌గా డిపెండ్ అయిపోవడం. డైలీ రొటీన్‌లో అదొక పార్ట్ అయిపోవడం. ఎట్ లాస్ట్ ఫైనల్ వన్ అడిక్షన్. అంటే ఇంక తన మీద తాను గూడా కంట్రోల్ కోల్పోయి కంప్లీట్‌గా సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయిపోవడం. ఇంకా సబ్స్టెన్స్ లేకపోతే ఈ మనిషి ఇంక ఉండలేకపోవడం. ఆ విధంగా ఏవైతే సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటి మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోవడాన్ని అడిక్షన్ అని అంటాము. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. అర్థమైంది గదా! సో, ఇది టోటల్ 4 స్టేజెస్. ఫస్ట్ నార్మల్ అంటే అకేషనల్‌గా తీసుకుంటే ఓకే. అబ్యూజ్ అంటే క్వాంటిటీని ఇంక్రీజ్ జేయడం. నెక్స్ట్ డిపెండెన్స్ కంప్లీట్‌గా మన యొక్క డైలీ రొటీన్‌లో అది పార్ట్ అయిపోవడం. అండ్ ఫైనల్ వన్ అడిక్షన్. తన మీద తను కంట్రోల్ లేకపోగా కంప్లీట్ డ్రగ్ ఆర్ ఎనీ అదర్ సైకోయాక్టివ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయిపోవడం. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? ఓకే. దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. టోటల్ 8 టైప్స్‌కైతే డివైడ్ అయ్యాయి. సీ వన్ బై వన్. నంబర్ 1 ఆల్కహాల్. మీ అందరికీ తెలుసు అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వన్. నెక్స్ట్ నంబర్ 2 సెడేటివ్స్ అండ్ హిప్నోటిక్స్. ఇందులో వచ్చేసరికి స్లీపింగ్ పిల్స్ అండ్ బెంజోడయాజెపైన్స్ అయితే వస్తాయి ఈ గ్రూప్‌కి. ఈ సెడేటివ్స్ అండ్ హిప్నోటిక్స్‌ని ఎందుకు యూజ్ చేస్తారు అనంటే స్లీపింగ్ అండ్ టెన్షన్స్‌ని రిడ్యూస్ చేయడానికైతే యూజ్ చేస్తారు. నంబర్ 3 ఓపియోయిడ్స్. ఓపియోయిడ్స్ వచ్చేసరికి మార్ఫిన్, హెరాయిన్, కోడేన్. ఓపియోయిడ్స్ వచ్చేసరికి కొన్ని ట్రీట్మెంట్స్‌లో డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం అయితే ఓపియోయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 4 స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్‌లోకొచ్చేసరికి కొకైన్ అండ్ యాంఫిటమైన్స్. వీటిని మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ బాడీ రిలాక్సేషన్ కోసం అయితే తీసుకుంటారు. నంబర్ 5 కెన్నబిన్స్ అంటే గంజాయి తెలుసు కదా! అదే ఈ కెన్నబిస్. నెక్స్ట్ నంబర్ 6 హాలుసినోజన్స్ అంటే రాంగ్ పర్సెప్షన్స్. వీటిలో వచ్చేసరికి ఎల్ఎస్‌డి, మెస్లిన్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే పర్సన్ యొక్క పర్సెప్షన్‌ని చేంజ్ చేస్తాయి. నెక్స్ట్ నంబర్ 7 ఇన్హేలెంట్స్. ఇది చాలా కామన్ అండ్ మన లొకాలిటీలోనే, మన ఫ్రెండ్స్‌లోనే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌లో చూస్తూ ఉంటాము. పెట్రోల్, గ్లూ లేదా ఏదైనా కొత్త నోట్‌బుక్ కొన్నా సరే స్మెల్ చూస్తూ ఉంటారు గదా! అది ఈ ఇన్హేలెంట్స్ గ్రూప్. అండ్ ఎట్ లాస్ట్ నికోటిన్ అండ్ టొబాకో. ఇవి గూడా ఫస్ట్ జస్ట్ జనరల్‌గా స్టార్ట్ జేసి తర్వాత బాడీ అండ్ మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే తీసుకుంటూ ఉంటారు. సో, ఇక దీంతో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. టోటల్ 8 టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఎథియాలజీ. రాబోయే స్లైడ్స్‌లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌ని డివైడ్ చేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఏవైతే ఎథియాలజీ, సైన్స్ అండ్ సింప్టమ్స్, క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ కూడా సేమ్ ప్రతి కండిషన్‌కి ఒకటే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ లాటర్ కండిషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ కండిషన్ ఏంటి? దాని యొక్క మేనేజ్‌మెంట్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్‌గా చెప్పినట్టు. బట్ మీరేం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌ని సెపరేట్‌గా రాస్తూ ఉన్నప్పుడు ప్రతి కండిషన్‌లో ఈ ఎథియాలజీ, క్లినికల్ మేనిఫెస్టేషన్స్, సింప్టమ్స్ ఎవ్రీథింగ్‌ని ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. నౌ సీ ఎథియాలజీ. ఎథియాలజీ మీన్స్ కాజెస్. నేనిక్కడ టోటల్ 3 టైప్స్‌గా అయితే కాజెస్‌ని డివైడ్ చేశాను. నంబర్ 1 బయోలాజికల్ ఫ్యాక్టర్స్. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండ్ చేంజెస్ ఇన్ బ్రెయిన్ రివార్డ్ పాత్వేస్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే ఏం కాదు. ప్రీవియస్‌గా హిస్టరీ ఉండడం అంటే ఫ్యామిలీలో ఆర్ జెనెటికల్ హిస్టరీ ఉండడం. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఆల్కహాలిక్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళుంటే వీళ్ళకి కూడా జీన్స్ ద్వారా అడిక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చేంజెస్ ఇన్ బ్రెయిన్ రివార్డ్ పాత్వేస్. మన బ్రెయిన్‌లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి గదా! డోపమైన్, సెరటోనిన్. సో, అవి ఏం చేస్తాయి? మనకి హ్యాపీనెస్ అండ్ మోటివేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నా ఆర్ ఎనీ అదర్ కెమికల్ సబ్స్టెన్సెస్‌ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఈ కెమికల్స్ ఏవైతే మన బ్రెయిన్ న్యాచురల్‌గా రిలీజ్ చేస్తూ ఉంటుందో అవి డిస్టర్బ్ అయిపోయి ఎవరైతే అడిక్టెడ్ పర్సన్ ఉన్నారో మేబీ ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్స్ ఆ పర్టిక్యులర్ సబ్స్టెన్స్‌ని కన్జ్యూమ్ చేస్తేనే వాళ్ళ యొక్క బ్రెయిన్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్‌ని ఫీల్ అవుతూ ఉండడం. ఓకే. సో, ఈ విధంగా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా డ్రగ్ అడిక్షన్‌కి రెస్పాన్సిబుల్ అవుతాయి. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి కూడా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా! మేబీ పీర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల స్టార్ట్ చేసి నెక్స్ట్ స్లోగా అడిక్ట్ అవ్వడం. లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్
ఆర్ మనకి ఒక డ్రగ్ ఆర్ ఎనీ అదర్ కెమికల్ సబ్స్టెన్స్ ఈజీగా దొరకడం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అకేషనల్‌గా స్టార్ట్ జేసి సూన్ ఆఫ్టర్ లాటర్ ఆన్ ఏంటంటే ఇంక వాటికి అడిక్ట్ అయిపోతూ ఉండడం. ఓకే. ఆర్ యూ క్లియర్ అబౌట్ ఎథియాలజీ? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. క్లినికల్ ఫీచర్స్ అంటే మనం సైన్స్ అండ్ సింప్టమ్స్ అని కూడా అనుకోవచ్చు. సో, సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్ యొక్క సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటంటే నంబర్ 1 క్రేవింగ్స్. అంటే ఇంకా స్ట్రాంగ్ డిజైర్ ఉండడం, తాగాలి అనిపించడం, తాగలేకపోతే ఉండలేకపోవడం ఈ విధంగా. నెక్స్ట్ లాస్ ఆఫ్ కంట్రోల్, కంట్రోల్ లేకపోవడం. నెక్స్ట్ టాలరెన్స్ అంటే ఉండే కొద్దీ క్వాంటిటీ ఆర్ అమౌంట్‌ని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ సడెన్‌గా ఒక పర్సన్ ఏదైనా కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన తర్వాత సడెన్‌గా ఆపేస్తే తనలో విత్‌డ్రావల్ సింప్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ తన యొక్క పర్సనల్ వర్క్ ఆర్ సోషల్ యాక్టివిటీస్ ప్రతిదాన్ని నెగ్లెక్ట్ చేయడం. అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన టైంలో రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేయలేకపోవడం. తన యొక్క ఫ్యామిలీ పట్ల కేర్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ ఫ్రెండ్స్‌తో ఉండడం కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క యాక్టివిటీని నెగ్లెక్ట్ చేయడం. అండ్ అట్ లాస్ట్ కంటిన్యూడ్ యూజ్ డిస్పైట్ హార్మ్ అంటే కంటిన్యూయస్‌గా తీసుకోవడం వల్ల వాళ్ళకది హార్మ్ అని తెలిసినా సరే స్టిల్ కంటిన్యూ చేయడం. ఓకే. దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్స్. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నేను రిపీట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్‌గా కంటెంట్ ఏముందో దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్ళిపోతున్నాను. బికాజ్ మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈజీగా గూడా మీకు అర్థమయ్యే విధంగా ఉండాలి కదా! ఎక్కువ లాగ్ చేయకుండా. అందుకని ఫాస్ట్‌గా అండ్ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు గనుక ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలనిపించినా, లేదు స్పీడ్ అవుతుంది వీడియో అని అనిపిస్తే నాకైతే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు తగ్గట్టుగా మోడిఫై చేసి వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్‌ని గూడా నేను మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడానికి 4 ఫ్యాక్టర్స్‌లో అయితే డివైడ్ జేసి ఇచ్చాను. సీ వన్ బై వన్. నంబర్ 1 ఫిజికల్. ఫిజికల్‌లో వచ్చేసరికి లివర్ సిర్రోసిస్, గ్యాస్ట్రైటిస్, న్యూరోపతి. లివర్ సిర్రోసిస్ అంటే ఎక్కువగా ఆల్కహాల్ యూజ్ చేయడం వల్ల లివర్‌లో ఉండే సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి లివర్ సరిగ్గా పనిచేయకపోవడం. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అంటే వామిటింగ్, పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ అయితే అరైజ్ అవ్వడం. ఎట్ లాస్ట్ న్యూరోపతి. లాంగ్ టర్మ్‌లో ఇటువంటి కెమికల్ సబ్‌స్టెన్సెస్‌ని కన్జ్యూమ్ జేయడం వల్ల నెర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోతే ఏమవుతుంది? నంబింగ్, టింగ్లింగ్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫుట్‌లో వీక్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి డిప్రెస్డ్ ఫీల్ అయిపోవడం, సూసైడల్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసరికి సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉండడం. ఎట్ లాస్ట్ ఆక్యుపేషనల్. ఆక్యుపేషనల్‌లోకొచ్చేసరికి ప్రతి ఒక్క యాక్టివిటీని నెగ్లెక్ట్ చేయడం, జాబ్‌కి సరిగ్గా వెళ్ళకపోవడం, తన యొక్క డ్యూటీ రోల్‌ని సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవడం. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ పర్సన్ యొక్క వర్క్ పెర్ఫార్మన్స్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. మేబీ జాబ్‌లెస్ అయిపోవచ్చు ఆర్ చేస్తున్న పనిలో ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉండొచ్చు. ఓకే. ఆర్ యూ క్లియర్ అబౌట్ థిస్ కాంప్లికేషన్స్? కాంప్లికేషన్స్ ఒక్కటే కాదు. ఇప్పటి వరకు చెప్పిన ఇంట్రొడక్షన్, ఎథియాలజీ, సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్ గదా! ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్‌గా వన్ బై వన్ అయితే డిస్కస్ జేసుకోబోతున్నాం. అందుకే మీకిప్పటి వరకు చెప్పిందంతా క్లియరా? కాదా? లేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అని అడుగుతున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. అస్సలు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కమెంట్ చేయడానికి అస్సలు ఆలోచించొద్దు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సమ్ ఆఫ్ ద ఇష్యూస్ వల్ల ఇప్పటి వరకు కొన్ని కమెంట్స్‌కి రిప్లై ఇవ్వలేదు. సారీ ఫర్ థట్. బట్ రాబోయే కమెంట్స్ అన్నిటికి గూడా అప్ టు డేట్ నేను ఎప్పటికప్పుడు రిప్లైస్ ఇవ్వడానికి ట్రై జేస్తాను. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ నేను ఫస్టే చెప్పాను గదా! ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌కి సేమ్ ఎథియాలజీ, కాంప్లికేషన్స్, సైన్స్ అండ్ సింప్టమ్స్ ఇవన్నీ గూడా ఒక్కటే అని జెప్పి, కాబట్టి నేనిప్పుడు చెప్పబోయే ప్రతి కండిషన్‌ని మీరు రాస్తూ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌కి ఎథియాలజీ, కాంప్లికేషన్స్, సైన్స్ అండ్ సింప్టమ్స్ ఇవన్నీ యాడ్ జేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. In next slide we have disorder number 1 ఆల్కహాల్ యూజ్ డిసార్డర్. ఇదైతే చాలా కామన్ టైప్ బికాజ్ మన లొకాలిటీలోనే చాలా మంది ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం గదా!
ఇక ఇప్పుడు ఈ కండిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. నేనిక్కడ నోట్స్ అనేది షార్ట్ ఫార్మ్‌లో ఇచ్చాను. బికాజ్ స్లైడ్స్ అనేవి ఎక్కువైపోతాయి. క్లాస్ చెప్పడానికి వీలవ్వదని చెప్పి. మీకు గనుక కంప్లీట్ నోట్స్ కావాలి అనంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉండే ప్రతి సబ్జెక్ట్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్‌కి సంబంధించి నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, మీకక్కడ ఈజీగా నోట్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకూడదు నోట్స్ కావాలి అంటే ప్లీజ్ డు జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇక ఇప్పుడు ఆల్కహాల్ యూజ్ డిజార్డర్‌నయితే చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ సింప్టమ్స్. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ సింప్టమ్స్ అంటే ఆల్కహాల్ తీసుకున్న పర్సన్‌లో మనం నోటీస్ చేయగలిగే సింప్టమ్స్ ఏంటంటే నంబర్ 1 స్లర్రెడ్ స్పీచ్ అంటే వర్డ్స్ అనేవి సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం. నెక్స్ట్ అన్‌స్టెడీ గెయిట్ అంటే తూలుతూ ఉంటారు గదా! అసలు తన బాడీ తన కంట్రోల్‌లో లేకపోవడం. స్టేబుల్‌గా నుంచోలేకపోవడం. ఓకే. నెక్స్ట్ ఇంపేర్డ్ జడ్జ్‌మెంట్ అంటే ప్రాపర్ డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోవడం. రిస్కీ వేలో బిహేవ్ జేయడం. నెక్స్ట్ మూడ్ లెబిలిటీ అంటే అప్పుడే ఆనందంగా ఉండడం, లేదా అప్పుడే గొడవ పడడం, కోప్పడడం, ఈ విధంగా మూడ్‌లో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అట్ లాస్ట్ అగ్రెసివ్ బిహేవియర్ అంటే చాలా కోపంగా ఉండి, తనకు తానైనా హార్మ్‌ఫుల్‌గా మారిపోవచ్చు, లేదా ఎదుటి వాళ్ళకి హార్మ్‌ఫుల్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ గూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బికాజ్ అంటే లైక్ ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్న పర్సన్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సింప్టమ్స్ అనేవి మనం ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్. ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటే ఎవరైనా ఒక ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన పర్సన్ సడెన్‌గా ఆల్కహాల్ తీసుకోవడం ఆపేస్తే మనం ఈ టైప్ ఆఫ్ సింప్టమ్స్‌ని నోటీస్ చేయొచ్చు. నంబర్ 1 వచ్చేసరికి ట్రిమ్మర్స్, స్వెట్టింగ్, యాంగ్జైటీ. ట్రిమ్మర్స్ అంటే తెలుసు కదా! అన్‌కంట్రోల్డ్ షేకింగ్ ఆఫ్ హ్యాండ్స్ లేదా స్వెట్టింగ్, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం. నెక్స్ట్ నాసియా ఆర్ వామిటింగ్ బికాజ్ గ్యాస్ట్రైటిస్ ఆర్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి గదా! దీనివల్ల నాసియా, వామిటింగ్, పెయిన్ ఈ విధమైన సింప్టమ్స్‌ని ఫేస్ చేయొచ్చు. నెక్స్ట్ టెకికార్డియా, హైపర్‌టెన్షన్ అంటే హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం, బీపీ, సివియర్ కేసెస్‌లో డెలీరియం ట్రిమ్మర్స్ కూడా రావచ్చు. అంటే హాలుసినేషన్, ఫాల్స్ పర్సెప్షన్స్, కన్‌ఫ్యూజన్, రాపిడ్ హార్ట్ బీట్, సీజర్స్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్‌ని నోటీస్ చేయగలం. నెక్స్ట్ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ మేనేజ్‌మెంట్. మేనేజ్‌మెంట్ వచ్చేసరికి 3 టైప్స్ కింద డివైడ్ చేశాను. నంబర్ 1 ఫార్మకలాజికల్ మేనేజ్‌మెంట్, నెక్స్ట్ థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్ అండ్ ఎట్ లాస్ట్ నర్సింగ్ కేర్. ఫస్ట్ లెట్ అస్ సీ ఫార్మకలాజికల్ మేనేజ్‌మెంట్. ఫార్మకలాజికల్ మేనేజ్‌మెంట్‌లోకొచ్చేసరికి మోస్ట్‌లీ బెంజోడయాజెపైన్స్ అండ్ థైమిన్ సప్లిమెంట్ అయితే ఇస్తూ ఉంటారు. వై? బెంజోడయాజెపైన్స్ ఎందుకిస్తారు అనంటే ఆల్కహాల్ ఎవరైతే క్రోనిక్ ఆల్కహాలిక్ పర్సన్ ఉన్నారో తను సడెన్‌గా ఆల్కహాల్ తీసుకోవడం స్టాప్ జేస్తే, ఆ పర్సన్‌లో ట్రిమ్మర్స్, యాంగ్జైటీ, ఎగిటేషన్, సీజర్స్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ బెంజోడయాజెపైన్స్ తీసుకుంటూ ఉంటారో అంటే వీళ్ళకి ప్రిస్క్రైబ్ జేస్తారు కదా! సో, వాళ్ళు ఈ బెంజోడయాజెపైన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్‌ని ఇవి కామ్ జేస్తూ ఉంటాయి. సో దట్ ఆటోమేటికల్లీ ట్రిమ్మర్స్ ఆర్ యాంగ్జైటీ, సీజర్స్ వచ్చే ఛాన్సెస్ అన్నీ గూడా రెడ్యూస్ అవుతాయి. ఓకే. బెంజోడయాజెపైన్స్‌కి ఎగ్జాంపుల్ డ్రగ్స్ వచ్చేసరికి డయాజిపమ్ అండ్ క్లోర్‌డయాజిపోక్సైడ్. ఓకే. నెక్స్ట్ ఈ థైమిన్ సప్లిమెంటేషన్. థైమిన్ అంటే విటమిన్ బి1. థైమిన్ సప్లిమెంటేషన్ వచ్చేసరికి మెయిన్‌లీ వెర్నిక్స్ ఎన్సెఫాలోపతిని ప్రివెంట్ చేయడానికి ఇస్తూ ఉంటారు. బికాజ్ ఈ థైమిన్ సప్లిమెంటేషన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్‌ని ప్రొటెక్ట్ చేస్తూ, మెమరీని ఇంప్రూవ్ చేస్తూ అట్ ది సేమ్ టైమ్ కన్‌ఫ్యూజన్‌ని గూడా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ వెర్నిక్స్ ఎన్సెఫాలోపతి ఏంటి అని గూడా మీకు డౌట్ రావచ్చు కదా! వెర్నిక్ ఎన్సెఫాలోపతి అంటే సివియర్ బ్రెయిన్ డిజార్డర్ అన్నమాట. ఎవరైతే పర్సన్ క్రోనిక్ అంటే ఎప్పటినుంచో ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళైతే బ్రెయిన్‌లో థైమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ థైమిన్ డెఫిషియన్సీ అవ్వడం వల్ల సీరియస్ బ్రెయిన్ డిజార్డర్ అనేది వస్తుంది. దాన్నే వెర్నిక్స్ ఎన్సెఫాలోపతి అని అంటాం. ఈ సివియర్ బ్రెయిన్ డిజార్డర్‌ని ప్రివెంట్ చేయడానికి, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి థైమిన్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ లెట్ అస్ టాక్ అబౌట్ థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్. థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్‌లో ఇక్కడ నేను 2 టైప్స్‌ని మెన్షన్ చేశాను. ఫస్ట్ డైసల్ఫిరమ్ థెరపీ అండ్ నెక్స్ట్ కౌన్సెలింగ్, గ్రూప్ థెరపీ.
డైసల్ఫిరం థెరపీ వచ్చేసరికి ఇది ఒక మెడిసిన్. ఎవరైతే ఆల్కహాలిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్‌ని ఇస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వల్ల యూజ్ ఏంటి అనంటే ఎవరైతే పర్సన్ ఈ మెడిసిన్ మీద ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకుంటే ఇది తీసుకోవడం వల్ల రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకుంటే. నాసియా లేదా వామిటింగ్, ఫ్లషింగ్, పాల్పిటేషన్స్, ఫాస్ట్ హార్ట్ బీట్ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇదేం చేస్తుంది సింపుల్‌గా ఈ ఆల్కహాల్ తీసుకున్న పర్సన్స్‌లో ఫియర్ అనేది క్రియేట్ జేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే బ్యాడ్ రియాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి, మేబీ సమ్ పర్సన్స్ విల్ అవాయిడ్ ఎట్ దట్ స్టేజ్. నెక్స్ట్ కౌన్సెలింగ్. కౌన్సెలింగ్ వచ్చేసరికి థెరపిస్ట్ డైరెక్ట్‌గా పర్సన్‌తో మాట్లాడతారు. అండ్ ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గదా! వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఒక మోటివేషన్, గైడెన్స్ లాగా వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఎవ్రీథింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సో దట్ ఆల్కహాల్ యొక్క హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి? అండ్ దీనివల్ల క్రోనిక్‌గా వచ్చే డిసీజెస్ ఏంటి? లైక్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మేబీ సమ్‌వాట్ చేంజ్ విల్ సీ ఇన్ దట్ పర్సన్స్. నెక్స్ట్ గ్రూప్ థెరపీ. గ్రూప్ థెరపీలో వచ్చేసరికి ఈ ఆల్కహాలిక్ పర్సన్స్ ఉంటారు కదా! వీళ్ళేంటంటే సిమిలర్ పర్సన్స్‌ని మీట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళలా కమ్యూనికేట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళేంటంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీ అదర్ డిసీజెస్ ఏంటి? ఎవ్రీథింగ్ ఒకరికొకరు ఛాలెంజెస్ అవన్నీ గూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైన కౌన్సెలింగ్ ఆర్ గ్రూప్ థెరపీస్‌లో గూడా మనం కొన్ని చేంజెస్‌నయితే చూడొచ్చు. నెక్స్ట్ నర్సింగ్ కేర్ ఆర్ నర్సింగ్ మేనేజ్‌మెంట్. పేషెంట్ చుట్టూ సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ జేయాలి. బికాజ్ పేషెంట్‌కి సీరియస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గదా! అందువల్ల మీరేంటంటే సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని మెయింటైన్ జేస్తూ ఉండాలి. అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ చుట్టుపక్కల ఉండకుండా, లేదు సెల్ఫ్ హార్మ్ చేసుకునే ఆబ్జెక్ట్స్ ఏమి గూడా తన దగ్గర లేకుండా మీరిదంతా గూడా మెయింటైన్ జేసుకోవాలి. నెక్స్ట్ వైటల్ సైన్స్. రెగ్యులర్‌గా పేషెంట్ యొక్క హైడ్రేషన్ అండ్ వైటల్ సైన్స్ అనేవి చెక్ జేస్తూ ఉంటారు. హవర్‌లీ మానిటర్ చేయాలి. నెక్స్ట్ ప్రొవైడ్ రీఅష్యూరెన్స్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. ఇలాంటి పర్సన్స్ ఏంటంటే చాలా సైకలాజికల్‌గా గూడా చాలా డిప్రెస్డ్ అండ్ స్ట్రెస్డ్‌లో ఉంటూ ఉంటారు. మీకేం కాదు. మేమందరం ఉన్నాం గదా! మేమందరం కేర్ తీసుకుంటాము. సూటబుల్ ట్రీట్మెంట్ అనేది మీకు ప్రొవైడ్ జేస్తాము. సో దట్ మీరు క్విక్‌గా రికవరీ అవుతారు అని జెప్పి అండ్ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఆల్కహాల్ యూజ్ వల్ల హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని గూడా స్టాప్ జేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ అండ్ రిలాప్స్ అంటే మీనింగ్ తెలుసా? రిలాప్స్ అంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ జేయకుండా ప్రివెంట్ చేస్తూ, ఎడ్యుకేట్ జేస్తూ, ఫ్యామిలీకి కూడా వీళ్ళని ఎలా జూసుకోవాలి, ఏంటి ప్రాపర్ డైట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఎలా అందివ్వాలి, ఏంటి ఎవ్రీథింగ్ అనేది ఇంకా మీ బాధ్యతే. సో, మీరు కేర్‌ఫుల్‌గా సైకలాజికల్ పేషెంట్స్‌ని ట్రీట్ జేస్తూ ఉన్నప్పుడు సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని మెయింటైన్ జేస్తూ వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో సింపుల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి కమ్యూనికేట్ అవుతూ వాళ్ళని మీరు ఎడ్యుకేట్ జేస్తూ ఉండాలి. అబౌట్ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అండ్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. చాలా స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. బికాజ్ ఈ వీడియో స్టార్ట్ చేసి ఆల్రెడీ 4 డేస్ అవుతుంది. నాకైతే వీడియో ఎక్కడ కంప్లీట్ అవుతున్నట్టు అనిపియట్లేదు. అందుకని నేనైతే కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కామెంట్స్ ఇన్ కామెంట్ బాక్స్. నేను అక్కడ మళ్ళీ మీకోసం ఎక్కడైతే అర్థం కాలేదో అది వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నౌ సీ కండిషన్ నంబర్ 2 ఓపియాయిడ్ యూజ్ డిసార్డర్. ఓపియాయిడ్స్ అంటే తెలుసా? జనరల్లీ వీటిని పెయిన్ రిలీవింగ్ డ్రగ్స్ అని అంటాము. వీటిలో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మార్ఫిన్, కోడిన్, హెరాయిన్, ఫెంటనిల్, మెథాడోన్. వీటిని ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల ఈ ఓపియాయిడ్ యూజ్ డిసార్డర్ అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఓపియాయిడ్ యూజ్ డిసార్డర్. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి పిన్ పాయింట్ ప్యూపిల్స్, డ్రౌజీనెస్, స్లర్రెడ్ స్పీచ్, రెస్పిరేటరీ డిప్రెషన్. పిన్ పాయింట్ ప్యూపిల్స్ అంటే ఐస్ అనేవి చాలా చిన్నగా అయిపోతూ ఉంటాయి. డ్రౌజినెస్ అంటే యాస్ యూ ఆల్ నో చాలా స్లీపీగా ఉండడం. స్లర్రెడ్ స్పీచ్ వచ్చేసరికి సరిగ్గా మాట్లాడలేకపోవడం. రెస్పిరేటరీ డిప్రెషన్ అంటే స్లో బ్రీతింగ్. వై స్లో బ్రీతింగ్ ఎందుకొస్తుంది? బికాజ్ ఈ ఓపియాయిడ్స్ అనేవి డైరెక్ట్‌గా బ్రెయిన్ స్టెమ్ రెస్పిరేటరీ సెంటర్‌లో యాక్ట్ జేస్తూ ఉంటాయి. ఇవి ఆటోమేటిక్‌గా బ్రీతింగ్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వీటిని ఓవర్ యూజ్ చేయడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్‌ని సప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఆటోమేటికల్లీ బ్రీతింగ్ అనేది చాలా స్లో అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ విత్‌డ్రావల్ సింప్టమ్స్. విత్‌డ్రావల్ సింప్టమ్ వచ్చేసరికి లాక్రిమేషన్, రెనోరియా అంటే వాటరీ ఐస్ అండ్ రన్నీ నోస్. నెక్స్ట్ మజిల్ ఏక్స్, యార్నింగ్. మజిల్ ఏక్స్ అంటే బాడీ పెయిన్స్ అండ్ యార్నింగ్ కూడా చాలా ఎక్కువుంటుంది. ఎక్కువగా అలసిపోయినట్టు, నిద్రొస్తూ ఉన్నట్టు ఈ విధంగా ఉంటారనమాట. నెక్స్ట్ పైలో ఎరెక్షన్ అంటే
స్కిన్ మీద ఎప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎట్ లాస్ట్ డయేరియా, అబ్డామినల్ క్రాంప్స్ కూడా ఉంటాయి. అంటే లూజ్ స్టూల్స్ విత్ స్టొమక్ పెయిన్. నెక్స్ట్ మేనేజ్‌మెంట్. మేనేజ్‌మెంట్‌లో వచ్చేసరికి నేను 2 టైప్స్ ఇచ్చాను. నంబర్ 1 ఫార్మకలాజికల్ మేనేజ్‌మెంట్. నెక్స్ట్ థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్. ఫార్మకలాజికల్ మేనేజ్‌మెంట్ వచ్చేసరికి నంబర్ 1 డిటాక్సిఫికేషన్ అలాంగ్ విత్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్. డిటాక్సిఫికేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! పెయిన్ కిల్లర్స్ అని చెప్పి. మెథడోన్ కూడా వన్ ఆఫ్ ద డ్రగ్ ఈ ఓపియాయిడ్‌లో. సో, ఈ మెథడాన్‌ని పేషెంట్‌కి ప్రిస్క్రైబ్ జేసి, దాన్ని టాపర్ జేస్తూ ఉంటారు. అంటే గ్రాడ్యుయల్‌గా డోసెస్‌ని తగ్గిస్తూ, దీని యొక్క రియాక్షన్, ఎఫెక్ట్ అండ్ పేషెంట్‌కి దానివల్లొచ్చే హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అన్నిటిని గూడా తగ్గిస్తూ ఉంటారు. అలాంగ్ విత్ దట్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏవైతే ఓపియాయిడ్స్ యూజ్ డిజార్డర్ విత్‌డ్రావల్ సింప్టమ్స్‌కి ట్రీట్మెంట్ ఇవ్వాలో దాన్ని గూడా ప్రొవైడ్ జేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్ వచ్చేసరికి కౌన్సెలింగ్ అండ్ రీహాబిలిటేషన్. వీటిలో ఏం జేస్తారంటే పేషెంట్‌కి ఆర్ దట్ పర్సన్‌కి సైకలాజికల్ సపోర్ట్ అండ్ రికవరీ ట్రైనింగ్‌ని ప్రొవైడ్ జేస్తూ ఉంటారు. సైకలాజికల్ సపోర్ట్ అంటే రీఅష్యూరెన్స్ అండ్ గ్రూప్ థెరపీస్ అండ్ మోటివేషన్, గైడెన్స్ వీటన్నిటిని ప్రొవైడ్ జేస్తూ ఉంటారు. రీహాబిలిటేషన్‌లో వితౌట్ దట్ హౌ టు లివ్ ఏ విధంగా అంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉంటారు గదా! సో, మళ్ళీ స్టార్ట్ జేయకుండా దాన్ని ప్రివెంట్ జేస్తూ లైఫ్‌ని ఏ విధంగా లీడ్ చేయాలి అని ట్రైన్ జేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ నర్సింగ్ కేర్. యాస్ యూజువల్ నేను ఆల్రెడీ జెప్పాను. మానిటర్ వైటల్స్, హైడ్రేషన్, పేషెంట్‌కి కేర్, రీఅష్యూరెన్స్, సైకలాజికల్ సపోర్ట్ ఇదైతే కామన్. బట్ మీరు ఈ ఓపియాయిడ్స్ యూజ్ డిజార్డర్ పేషెంట్స్‌లో మీరు మెయిన్‌లీ రెస్పిరేషన్‌ని మానిటర్ చేస్తూ ఉండాలి. వై? బికాజ్ ఆల్రెడీ చెప్పాను కదా! డైరెక్ట్‌గా ఇది మన యొక్క బ్రెయిన్ స్టెమ్ సెల్ మీదైతే యాక్ట్ చేస్తూ ఉందని జెప్పి. సో దట్ రెస్పిరేషన్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటికల్లీ. కాబట్టి మీరు రెస్పిరేషన్‌ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. పర్టిక్యులర్‌లీ ఈ పర్సన్స్‌లో. నెక్స్ట్ అడ్మినిస్టర్ మెథడోన్. మెథడోన్ ఆల్రెడీ చెప్పాను కదా! సో, మెథడోన్ డోసెస్‌ని టాపర్ చేసుకుంటూ కేర్‌ఫుల్‌గా మానిటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ముందు చెప్పినట్టుగా రిలాప్స్ అంటే మళ్ళీ స్టార్ట్ జేయకుండా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్‌నిస్తూ, రీఅష్యూరెన్స్ చేస్తూ అండ్ దాని యొక్క హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అన్నిటిని గూడా పేషెంట్ అలాంగ్ విత్ ద పేషెంట్ అటెండర్స్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ దిస్ కండిషన్ నంబర్ 2? If you are okay means we'll move to next slide. నెక్స్ట్ సి కండిషన్ నంబర్ 3 క్యానబిస్ యూజ్ డిజార్డర్. క్యానబిస్ అంటే తెలుసా? వీటిని గంజా లేదా భాంగ్ అని అంటారు కదా! వీటిని రిపీటెడ్ అండ్ హార్మ్‌ఫుల్ వేలో కన్జ్యూమ్ చేసినప్పుడు క్యానబిస్ యూజ్ డిజార్డర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నౌ సీ ఇంటాక్సికేషన్ సైన్స్. క్యానబిస్ యూజ్ డిజార్డర్ యొక్క ఇంటాక్సికేషన్ సైన్స్ వచ్చేసరికి వీళ్ళ యొక్క ఐస్ చాలా రెడ్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంక్రీజ్డ్ అపెటైట్ అంటే ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా తినాలనిపించడం. నెక్స్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉండడం లేదా ఓవర్‌గా మాట్లాడడం అనేది వీళ్ళు స్టార్ట్ చేస్తారు. స్లోలీ ఈ క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇంపెయిర్డ్ కోఆర్డినేషన్ అంటే బాడీ మూవ్‌మెంట్స్‌లో కంట్రోల్ అనేది ఉండదు. అంటే ఇంబాలెన్స్‌డ్‌గా స్టడీగా నుంచోలేకపోవడం లేదా బాడీ పోస్చర్ అనేది కరెక్ట్‌గా ఉండదు. నెక్స్ట్ యాంగ్జైటీ ఆర్ పానిక్ అంటే కొన్ని కేసెస్‌లో యాంగ్జైటీ ఆర్ పానిక్ ఇది మనం రెగ్యులర్‌గా అందరిలోని చూడము. బట్ కొన్ని కేసెస్‌లో మాత్రమే రేర్‌గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ విత్‌డ్రావల్ సింప్టమ్స్. విత్‌డ్రావల్ సింప్టమ్ వచ్చేసరికి ఇరిటబిలిటీ, స్లీప్ డిఫికల్టీ అండ్ డిక్రీజ్డ్ అపెటైట్. ఇరిటబిలిటీ వచ్చేసరికి చాలా ఈజీగా కోపమొస్తుంది. అసలు టాలరేట్ చేయరు దేన్ని గూడాను. నెక్స్ట్ స్లీప్ డిఫికల్టీ అంటే నిద్రపోవడానికి కష్టమవుతుంది. అండ్ డిక్రీజ్డ్ అపెటైట్. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఆకలి వేయడం, కళ్ళనేది ఎర్రగా అవుతుందని ప్రీవియస్‌గా ఇంటాక్సికేషన్ సైన్స్‌లో చెప్పాను కదా! ఇక్కడొచ్చేసరికి విత్‌డ్రావల్ అంటే ఎప్పుడైతే సడెన్‌గా స్టాప్ జేస్తారో అప్పుడు తినాలనిపియకపోవడం, ఆకలి లేకపోవడం ఈ విధమైన సింప్టమ్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ నర్సింగ్ కేర్. మేనేజ్మెంట్ అండ్ నర్సింగ్ కేర్ 2 కలిపి ఒకటే స్లైడ్‌లో ఇచ్చాను. బికాజ్ సైకలాజికల్ పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు నర్సింగ్ రోల్ వచ్చేసరికి సేమ్ ప్రతి కండిషన్‌కి ఒకటే విధంగా ఉంటుంది. నేను ఫైనల్‌గా మళ్ళీ ఒక స్లైడ్ అనేది మీకు ఇస్తాను. లేదు అంటే ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన స్లైడ్స్ నుంచి మీరు తీసుకున్న నో ప్రాబ్లమ్. ఓకే. అందుకోసం నేనింకా సెపరేట్ చేయలేదు. బికాజ్ సేమ్ ఓపియాయిడ్స్‌కి యూజ్ చేసిన నర్సింగ్ కేర్‌ని దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మేనేజ్మెంట్‌లోకొచ్చేసరికి కొన్ని చేంజెస్ ఉన్నాయి. దట్స్ వై నేనిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్‌లో వచ్చేసరికి నేనిక్కడ థెరప్యూటిక్ మేనేజ్మెంట్‌ని ప్రొవైడ్ చేశాను. బికాజ్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ అంటే సపోర్టివ్ మేనేజ్మెంట్‌తో పాటు మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండేది ఈ కెనబిస్ యూజ్ డిజార్డర్‌కి థెరప్యూటిక్ మేనేజ్మెంటే. ఓకే. కాబట్టి థెరప్యూటిక్ మేనేజ్మెంట్‌ని మెన్షన్ చేశాను. థెరప్యూటిక్ మేనేజ్మెంట్‌లో నేను 3 టైప్స్ ఇచ్చాను. నంబర్ 1 సపోర్టివ్ కౌన్సెలింగ్ అంటే
పేషెంట్స్‌కి ఫ్రెండ్లీగా అడ్వైస్ చేస్తూ, మోటివేట్ చేస్తూ హౌ టు ఓవర్‌కమ్ దిస్ డిసార్డర్. ఏ విధంగా లైఫ్‌ని లీడ్ చేయాలి? ఈ సబ్‌స్టెన్స్‌ని యూజ్ చేయకుండా స్టాప్ చేసి, మళ్ళీ స్టార్ట్ చేయకుండా ఎలా ప్రివెంట్ చేయాలి? ఈ విధమైన మోటివేషన్, గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ సైకలాజికల్ ఎడ్యుకేషన్ అబౌట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆన్ మెమరీ అండ్ కాగ్నిషన్. తన యొక్క పర్సెప్షన్, మెమరీ వీటిపైన లాంగ్ టర్మ్‌లో ఏ విధమైన ఎఫెక్ట్స్ రావచ్చు అనే దాని మీద వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎట్ లాస్ట్ ఎంకరేజ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ అంటే తన యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళకి గూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సెలింగ్ అనేది ప్రొవైడ్ జేసి, ఎవరైతే కెనబిస్ యూజ్ డిజార్డర్ నుంచి బయటపడిన వాళ్ళుంటారో, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అండ్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఏంటనేది ఎవ్రీథింగ్ ప్రాపర్ గైడెన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే. త్రూ దిస్ మనకి కండిషన్ నంబర్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ లెట్స్ మూవ్ టు కండిషన్ నంబర్ 4. టోటల్ ఇందులో మీకు 8 కండిషన్స్ ఉన్నాయి. 8 కండిషన్స్‌ని నేను ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఈ కండిషన్ నంబర్ 4 హాలుసినోజన్ యూజ్ డిజార్డర్. హాలుసినోజన్ యూజ్ డిజార్డర్ అంటే రిపీటెడ్‌గా హాలుసినోజెనిక్ డ్రగ్స్‌ని వాడడం వల్ల ఒక పర్సన్‌కి విజువల్ ఆర్ సెన్సరీ హాలుసినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే రియాలిటీని రాంగ్‌గా, రాంగ్‌ని రియాలిటీగా పర్సీవ్ చేయడం, డైలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడం, ఈ విధమైన చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ ఈ డిజార్డర్‌కి మెయిన్ రీజన్ వచ్చేసరికి రిపీటెడ్‌గా హాలుసినోజెనిక్ డ్రగ్స్‌ని యూజ్ చేయడం అని చెప్పాను కదా! అవేంటంటే ఎల్ఎస్‌డి అండ్ పీసీపీ. ఎల్ఎస్‌డి వచ్చేసరికి లైసర్జిక్ యాసిడ్ డైథలామైడ్. ఇది ఒక పవర్‌ఫుల్ డ్రగ్ అనమాట. స్మాల్ డోస్‌లో గూడా మనం దీన్ని తీసుకుంటే విజువల్ హాలుసినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కలర్స్ అనేది బ్రైట్‌గా కనిపించడం, టైమ్, ప్లేస్, ఫీలింగ్ అవన్నీ గూడా తప్పుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈజీ వర్డ్స్‌లో చెప్పాలంటే ఎల్ఎస్‌డి తాగిన వాళ్ళకి కనిపించని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. టైమ్ అనేది స్లోగా నడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పీసీపీ అంటే ఫెన్సైక్లైడిన్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హాలుసినోజెనిక్ డ్రగ్. ప్రీవియస్‌గా చెప్పాను కదా! ఎల్ఎస్‌డితో అయితే విజువల్ హాలుసినేషన్స్ అనేవి చేంజ్ అవుతాయని చెప్పాను కదా! ఇదొచ్చేసరికి చాలా వైలెంట్ బిహేవియర్‌నయితే చూస్తూ ఉంటాం వాళ్ళలో. కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా డేంజరస్‌గా ఈ డ్రగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా డేంజరస్‌గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. అగ్రెసివ్‌గా, అన్‌కంట్రోలబుల్‌గా అయితే కనిపిస్తారు. ఓకే. సో, రిపీటెడ్‌గా ఈ విధమైన పవర్‌ఫుల్ హాలుసినోజెనిక్ డ్రగ్స్‌ని యూజ్ చేయడం వల్ల హాలుసినోజన్ యూజ్ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? నెక్స్ట్ సి ఇంటాక్సికేషన్ సైన్స్. సైన్స్ నేను 3 టైప్స్‌గా ఇచ్చాను. నంబర్ 1 విజువల్ హాలుసినేషన్స్, నెక్స్ట్ ఆల్టర్డ్ పర్సెప్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ ఎట్ లాస్ట్ పారానోయా అండ్ పానిక్ రియాక్షన్స్. విజువల్ హాలుసినేషన్స్ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఆల్టర్డ్ పర్సెప్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అంటే టైమ్, ప్లేస్ వీటన్నిటిని అయితే తప్పుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ దోస్ హాలుసినోజెనిక్ డ్రగ్స్ టైమ్ అనేది చాలా స్లోగా వెళ్తున్నట్టు, వీళ్ళెక్కడో ఉన్నట్టు ఈ విధమైన రాంగ్ పర్సెప్షన్ అనేది ఉంటుంది. పారానోయా అండ్ పానిక్ రియాక్షన్స్ అంటే చాలా భయపడుతూ ఉండడం, పానిక్ అటాక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అగ్రెసివ్‌గా మారిపోవడం, డేంజరస్‌గా మారిపోవడం, వైలెంట్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం, ఈ విధమైన సైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సి మేనేజ్‌మెంట్. ఫర్ ఎవ్రీ డిజార్డర్‌కి నేను లాస్ట్‌లో నర్సింగ్ కేర్ కావచ్చు, ఫార్మకోలాజికల్ మేనేజ్‌మెంట్ కావచ్చు, ప్రతీదీ సెపరేట్ స్లైడ్స్‌లో అయితే ఇచ్చాను. బట్ ఇక్కడ వచ్చేసరికి స్పెసిఫిక్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌కి మీరు యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మేనేజ్‌మెంట్‌లో ఇంక్లూడ్ చేసి ఇచ్చాను. ఇక మేనేజ్‌మెంట్ చూద్దాం. మేనేజ్‌మెంట్‌లో వచ్చేసరికి ఆల్రెడీ హాలుసినోజన్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకేంటంటే టైమ్, ప్లేస్, పర్సెప్షన్ ఇవన్నీ కూడా కొంచెం తప్పుగా ఉంటాయి కదా! అండ్ వీళ్ళు అగ్రెసివ్‌గా బిహేవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి, ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కామ్ అండ్ క్వైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీ అదర్ సెల్ఫ్ హార్మ్ చేసుకునే ఆబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. అండ్ రిమైనింగ్ వాళ్ళకి హార్మ్‌ఫుల్ అయ్యే ఆబ్జెక్ట్స్‌ని కూడా వాళ్ళ దగ్గర ఉంచకూడదు. నెక్స్ట్ రీఅష్యూరెన్స్ అండ్ సపోర్ట్. బోత్ ఫ్యామిలీ అండ్ పేషెంట్‌కి కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసి ఓవర్‌కమ్ చేయడానికి హెల్ప్ చేయాలి. ఇఫ్ పర్సన్ చాలా రెస్ట్‌లెస్ ఉంటే బెంజోడైజెపిన్స్ అనే డ్రగ్ అనేది యాడ్ చేస్తారు. అది ఇన్ టైమ్‌లో మాత్రం మనము పేషెంట్‌కి అడ్మినిస్టర్ చేయాలి. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? నెక్స్ట్ సి కండిషన్ నంబర్ 5 సెడేటివ్ హిప్నోటిక్ యూజ్ డిజార్డర్. సింపుల్‌గా చెప్పాలంటే స్లీపింగ్ మెడిసిన్స్ ఆర్ రిలాక్సెంట్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ వాలియం, డయాజెపైన్, బార్బిట్యూరేట్స్ ఈ టైప్ ఆఫ్ మెడిసిన్‌ని
ఓవర్గా తీసుకోవడం వల్ల వీటికి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని సెడేటివ్ హెప్నోటిక్ డిజార్డర్ అని అంటాం. నెక్స్ట్ ఇంటాక్సికేషన్ అంటే ఓవర్ యూస్ చేస్తే వచ్చే సిమ్టమ్స్: డ్రౌసీనెస్, ఇంపేర్డ్ జడ్జ్మెంట్, రెస్పిరేటరీ డిప్రెషన్, ఎక్కువ నిద్రొస్తూ ఉన్నట్టు అనిపించడం, ఇంపేర్డ్ జడ్జ్మెంట్ అంటే సరైన డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోవడం. వీటి వల్ల కూడా రెస్పిరేటరీ డిప్రెషన్ అంటే స్లోగా రెస్పిరేషన్ అనేది తగ్గిపోతూ ఉండడం. ఈ విధమైన సిమ్టమ్స్ ని మనం వాళ్ళలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ విత్డ్రాల్ సిమ్టమ్స్: సడన్ గా స్టాప్ చేసే ట్రిమర్స్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే హ్యాండ్స్ అనేవి షేక్ అయిపోవడం, చాలా టెన్స్డ్ ఫీల్ అవ్వడం, నిద్ర అనేది అస్సలు రాకపోవడం, సీజర్స్ ఇఫ్ సివియర్ అయితే కనుక సీజర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్. అకార్డింగ్ టు దిస్ కండిషన్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, ఆల్రెడీ వీళ్ళు స్లీపింగ్ పిల్స్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కదా, సడన్ స్టాప్ చేయడం వల్ల వీళ్ళకి సివియర్ డేంజరస్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో వాటిని, మేబీ అది బెంజోడయాజిపైన్ అయినా, వాల్యూమ్ అయినా, బార్బిట్రేట్స్ అయినా, ఏదైనా సరే వాళ్ళు ఏ మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ని సడన్గా స్టాప్ చేయకుండా గ్రాడ్యువల్గా అంటే ట్యాపర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి రెస్పిరేటరీ డిప్రెషన్ అనేది ఉంటుందని చెప్పాను కదా, కాబట్టి వైటల్ సైన్స్ని చాలా కేర్ఫుల్గా మానిటర్ చేయాలి అండ్ హార్ట్ రేట్, రెస్పిరేషన్ మీద బాగా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎట్లా సీజర్స్ ప్రికాషన్స్, ఇఫ్ సివియర్ అయితే సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా, సీజర్స్ రాకుండా ఉండడానికి ఆల్రెడీ గ్రాడ్యువల్గా డోసెస్ని తగ్గిస్తూ స్లోగా వీళ్ళని డీఅడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ సీజర్స్ వస్తే కాంప్లికేషన్స్ ఏం అవ్వకుండా ముందుగానే పేషెంట్ చుట్టూ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ, షార్ప్ ఆబ్జెక్ట్స్ తన దగ్గర ఏవి లేకుండా, తనకి హార్మ్ఫుల్ అయ్యేవి అండ్ తన నుంచి మిగతా వాళ్ళకి హార్మ్ఫుల్ అయ్యే ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఇటువంటి థింగ్స్ ఏమీ లేకుండా ఎన్విరాన్మెంట్ని సేఫ్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే. ఆర్ యు క్లియర్ అబౌట్ దిస్ కండిషన్ నెంబర్ 5? నెక్స్ట్ మూవ్ టు అనదర్ స్లైడ్. కండిషన్ నెంబర్ 6, స్టిమ్యులెంట్ యూస్ డిజార్డర్. ఈ డిజార్డర్ మెయిన్లీ రిపీటెడ్గా కొకైన్, యాంఫిటమైన్స్, మిథా యాంఫిటమైన్ ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ని ఓవర్గా యూజ్ చేయడం వల్ల ఎవరైతే పర్సన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ బ్రెయిన్ ఓవర్ యాక్టివ్గా అయితే అవుతూ ఉంటుంది. సో దట్ ఆ పర్సన్ ఆటోమేటిక్గా హై యాక్టివిటీని ఎక్స్ప్రెస్ చేయడం, అంటే హై ఎనర్జీ లెవెల్స్ ఉండడం, చాలా హ్యాపీగా ఉండడం, సూన్ ఆఫ్టర్ తన యొక్క డైలీ రొటీన్ డిస్టర్బ్ అయ్యి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఈ స్టిమ్యులెంట్ యూస్ డిజార్డర్. అర్థమైందా? మెయిన్లీ కొకైన్, యాంఫిటమైన్స్ అండ్ మిథా యాంఫిటమైన్ వల్ల వచ్చే డిజార్డర్. నేనైతే ఇక్కడ డెఫినేషన్స్ మెన్షన్ చేయట్లేదు. ఆల్రెడీ మీకు తెలుసు కదా, టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను అని చెప్పి. సో మీకు కంప్లీట్ నోట్స్ కావాలి అని అంటే ఎంహెచ్ఎన్ కంప్లీట్ యూనిట్స్కి సంబంధించి నోట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఎంహెచ్ఎన్ సబ్జెక్ట్ నుంచి కంప్లీట్ నోట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి హ్యాపీగా జాయిన్ అయిపోయి మన స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి. ఇక మన డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం. స్టిమ్యులెంట్ యూస్ డిజార్డర్ అయితే ఓకే కదా. నెక్స్ట్ సైన్స్. ప్రీవియస్గా మనం డెఫినేషన్ డిస్కస్ చేస్తున్నప్పుడే చెప్పాను కదా, కొకైన్, యాంఫిటమైన్, మిథా యాంఫిటమైన్ ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ని ఓవర్గా రిపీటెడ్ వేలో తీసుకున్న పర్సన్ ఓవర్ హ్యాపీగా అండ్ చాలా ఎక్కువ ఎనర్జీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారని. ఎగ్జాక్ట్లీ సైన్స్లో కూడా చూడండి, యూఫోరియా అండ్ ఇంక్రీజ్డ్ ఎనర్జీ అంటే ఓవర్గా హ్యాపీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా యాక్టివ్గా ఉంటారు, అంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ డైలేటెడ్ ప్యూపిల్స్ వచ్చేసరికి డైలేటెడ్గా ఉంటాయి. ఆటోమేటికల్లీ ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్గా ఉన్నారంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. పారానోయా కూడా ఉంటుంది, అంటే అన్నెసెసరీగా డౌట్స్ రావడం, ఫియర్ అంటే భయపడుతూ ఉండడం, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ని కూడా చూస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేసరికి సడన్గా స్టాప్ చేస్తే ఈ పర్సన్స్ చాలా సాడ్, డిప్రెస్డ్ అండ్ ఆకలి లేకుండా నిద్ర వస్తున్నట్టు ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అయితే చూస్తూ ఉంటాము. నెక్స్ట్ క్రేవింగ్ ఫర్ డ్రగ్. మేనేజ్మెంట్లో వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్కి మీరు మేనేజ్మెంట్లో
మెయిన్లీ యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే, నెంబర్ 1 సపోర్టివ్ కేర్. అంటే పేషెంట్‌కి బేసిక్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తూ రీఅష్యూరెన్స్, సైకలాజికల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి కెనబిస్ యూజ్ డిజార్డర్‌లో మీరు మెయిన్లీ రెస్పిరేటరీ రేట్‌ని మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పాను కదా! అలాగే ఈ డిజార్డర్‌కి వచ్చేసరికి మీరు మెయిన్‌గా మానిటర్ చేయాల్సింది కార్డియాక్ స్టేటస్. బికాజ్ ఎవరైతే ఈ కొకైన్, యాంఫెటమిన్ వీటిని తీసుకుంటూ ఉంటారో హైపర్ యాక్టివ్ అండ్ ఓవర్ ఎనర్జెటిక్‌గా ఉంటారని చెప్పాను కదా! సో, వీళ్ళకి ఏంటంటే కార్డియాక్ ఆల్రెడీ ప్రీవియస్‌గా సైన్స్‌లో చెప్పినట్టు హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. కార్డియాక్ స్టేటస్‌ని చాలా కేర్‌ఫుల్‌గా అయితే మానిటర్ చేయాలి. థెరప్యూటిక్ మేనేజ్మెంట్‌లో థెరపిస్ట్ మెయిన్‌లీ ఈ టైప్ ఆఫ్ డిజార్డర్‌కి రిలాప్స్ ప్రివెన్షన్ గురించి అయితే కౌన్సెలింగ్ చేస్తూ ఉంటారు. రిలాప్స్ ప్రివెన్షన్ వచ్చేసరికి ఫోకస్ చేసేది మళ్ళీ డ్రగ్‌ని రీస్టార్ట్ చేయకుండా ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనే వాటిపైనైతే ఈ కౌన్సెలింగ్ ఫోకస్ చేస్తుంది. నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఈ కండిషన్ నెంబర్ 7 ఇన్హెలెంట్ యూజ్ డిజార్డర్. ఇన్హెలెంట్ యూజ్ డిజార్డర్ అంటే మన కమ్యూనిటీలోనే చాలా మందిని చూస్తూ ఉంటాము. అంటే కొత్త బుక్స్‌ని స్మెల్ చూడడము, లేదా పెట్రోల్, గ్లూ ఈ టైప్ ఆఫ్ కెమికల్స్‌ని స్మెల్ చూడడం వల్ల వీళ్ళకి ఈ ఇన్హెలెంట్ యూజ్ డిజార్డర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ మైల్డ్‌గా ఉంటే ఓకే. బట్ సివియర్ అయితే అంటే ఎక్కువగా హార్మ్‌ఫుల్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్‌ని ఇన్హేల్ చేయడం వల్ల ఇటువంటి డిజార్డర్ వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్పట్లేదు. మీరు అనుకోవచ్చు, మేడం మాకు కూడా పెట్రోల్ స్మెల్ చూసే అలవాటు ఉంది, లేదా న్యూ బుక్ స్మెల్ చూసే అలవాటు ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! మైల్డ్‌గా ఉంటే ఎప్పుడో అకేషనల్‌గా చూస్తే పర్వాలేదు. డైలీ అదే పనిగా చూస్తే ఇన్హేలెంట్ యూజ్ డిజార్డర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్హేలెంట్ యూజ్ డిజార్డర్. డిజీనెస్, యూఫోరియా. డిఫికల్ట్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ పర్సన్స్‌లో స్లర్రెడ్ స్పీచ్ కూడా ఉంటుంది. అంటే సరిగ్గా మాట్లాడలేకపోవడం. వన్ మోర్ డేంజరస్ థింగ్ ఏంటంటే సడన్‌గా స్నిఫ్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ బీట్ అనేది స్టాప్ అయిపోవడం. ఈ విధమైన డేంజరస్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నర్సింగ్ కేర్. మనం ప్రీవియస్ కండిషన్స్‌లో చూసినట్టు డ్రగ్స్ అనేది టాపర్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. బట్ మెయిన్‌లీ యాస్ ఎ నర్స్‌గా మీరిక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ పర్సన్‌కి స్నిఫ్ చేయడం వల్ల అంటే ఇన్హేల్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? డేంజర్స్ ఏంటి? హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి? వాటన్నిటిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళు స్నిఫ్ చేస్తారు కదా! అంటే పెట్రోల్, గ్లూ ఆర్ ఎనీ అదర్ కెమికల్ సబ్స్టెన్సెస్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉండకుండా చేయడం. బికాస్ ఇది మనకి రిపీటెడ్‌గా స్నిఫ్ చేయడాన్ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్ వచ్చేసరికి సైకలాజికల్ సపోర్ట్ ఫర్ అడాలసెన్స్. మెయిన్‌లీ ఇది మనం అడాలసెన్స్‌లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం కదా! కాంట్రా ఇండికేషన్స్ అండ్ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ రూపంలో అయితే ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకొని ఎమోషనల్‌గా అయితే సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళేంటంటే ఏదైతే అలవాటు ఉందో దాని నుంచి ఓవర్‌కమ్ చేసి వితౌట్ దట్ హౌ టు లీవ్ అనేది అలవాటు చేసుకుంటారు. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్ కండిషన్ నంబర్ 7? Then move to next slide. At last, condition number 8, and this is our last condition in this unit, that is nicotine dependence. ఈ డిజార్డర్ వచ్చేసరికి మెయిన్లీ ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళలో చూస్తూ ఉంటాము. బికాస్ సిగరెట్స్ ఆర్ ఎనీ అదర్ స్మోకింగ్ సబ్స్టెన్సెస్ లో నికోటిన్ అనే డ్రగ్ ఉంటుంది కదా! వాళ్ళు రిపీటెడ్ ఆర్ హార్మ్ఫుల్ వేలు కన్జ్యూమ్ చేయడం వల్ల అంటే స్మోక్ చేయడం వల్ల ఈ నికోటిన్ డిపెండెన్స్ డిజార్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? నెక్స్ట్ ఈ విత్డ్రావల్ సింప్టమ్స్. సడన్ గా స్టాప్ చేస్తే నికోటిన్ డిపెండెన్స్ ఉన్న పర్సన్స్ ఇరిటబుల్ అండ్ యాంగ్జైటీగా బిహేవ్ చేస్తారు. అంటే చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోవడం, దేన్ని టాలరేట్ చేయలేకపోవడం అండ్ ఎక్కువగా క్రేవింగ్స్ రావడం, రిపీటెడ్‌గా మళ్ళీ స్మోక్ చేయాలి అనే డిజైర్, స్ట్రాంగ్ మోటివ్ ఆర్ డిజైర్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక పని మీద, దేని మీద అసలు కాన్సంట్రేట్ చేయరు. సింగిల్ థింగ్ అనే కాదు, డైలీ రొటీన్ కావచ్చు, ఇంకెందులో అయినా కావచ్చు. Next, see management. Management is of two types. Number one, pharmacological management. Next, థెరప్యూటిక్ మేనేజ్మెంట్. ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మెయిన్లీ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీని అయితే అడ్వైస్ చేస్తారు. అంటే ఈ థెరపీలో పేషెంట్స్ కి చాలా స్మాల్ డోసెస్ లో ప్యాచెస్ ఆర్ గమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే సడన్ గా స్టాప్ చేసి విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వకుండా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేస్తూ డీ అడిక్ట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్
థెరప్యూటిక్ మేనేజ్మెంట్. ఇన్ దట్ నంబర్ 1 బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీ. సింపుల్‌గా చెప్పాలంటే పేషెంట్స్‌లో బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ హార్మ్‌ఫుల్ బిహేవియర్స్‌ని చేంజ్ చేయడానికి అండ్ గుడ్ హ్యాబిట్స్‌ని డెవలప్ చేయడానికైతే మెయిన్‌లీ ఈ బిహేవియరల్ థెరపీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఈ థెరపీలో మెయిన్‌లీ థెరపిస్ట్ పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్, నెగెటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అండ్ పనిష్మెంట్ టెక్నిక్స్‌నైతే యూజ్ చేస్తూ ఉంటారు. సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్‌లో ఈ థెరపీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. బికాస్ దిస్ మేక్స్ ఎ పర్సన్ డ్రగ్ యూజ్ చేయకుండా మంచి యాక్టివిటీస్‌ని ఎంకరేజ్ చేయడానికి, ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయడానికి టీచ్ చేస్తూ ఉంటారు కాబట్టి స్లోగా పేషెంట్స్‌లో హెల్తీ రొటీన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎట్ లాస్ట్ ఫైనల్లీ పేషెంట్స్‌కి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా ఉంటారు. నంబర్ 2 గ్రూప్ థెరపీ. గ్రూప్ థెరపీలో ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసి సేమ్ ప్రాబ్లమ్ ఎవరైతే ఈ టైప్ ఆఫ్ అంటే సమ్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! మేబీ స్మోకింగ్ కావచ్చు, ఎనీ అదర్. సో, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్న పేషెంట్స్‌ని గ్రూప్‌గా కలిపి డిస్కషన్, షేరింగ్, మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటారు. మెయిన్‌గా చెప్పాలంటే స్మోకింగ్ సెషన్ క్లినిక్స్‌లో గ్రూప్ థెరపీ చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. బికాస్ ఈ థెరపీలో పేషెంట్స్ ఒకరినొకరు చూసి ఇన్‌స్పైర్ అవుతారు అండ్ వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్, ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ థెరపీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గ్రూప్ థెరపీలో థెరపిస్ట్ మెయిన్‌గా రిలాక్సేషన్ టెక్నిక్స్, బిహేవియరల్ టిప్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్‌నయితే మెయిన్‌గా టీచ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్‌కి. ఈ టైప్ ఆఫ్ గ్రూప్ సపోర్ట్‌తో పేషెంట్స్‌కి కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ రిలాప్స్ ఛాన్స్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా ప్రివెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? త్రూ దిస్ టోటల్ 8 కండిషన్స్ అంటే యూనిట్ 1 నుంచి ఉన్న టోటల్ 8 కండిషన్స్‌నైతే మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఇప్పటి వరకు అయితే 8 కండిషన్స్ ఏంటి? వాటి యొక్క సింప్టమ్స్, విత్‌డ్రావల్ సింప్టమ్స్ అలాంగ్ విత్ మెయిన్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్‌నైతే డిస్కస్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఓవరాల్ ఈ 8 కండిషన్స్‌కి మీరు యాడ్ చేయాల్సిన మేనేజ్మెంట్. అందులో నేను సైకియాట్రిక్ ఇంటర్వెన్షన్స్, ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్, నర్సింగ్ మేనేజ్మెంట్, సమ్మరీ ఎవ్రీథింగ్ అనేది ఇన్ డీటెయిల్‌గా స్లైడ్స్‌లో అయితే నోట్స్ ఇచ్చాను. ఆర్ యూ ఆల్ క్లియర్ మీన్స్ లెట్స్ టాక్ అబౌట్ మేనేజ్మెంట్. ప్రీవియస్‌గా నేను కండిషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు కండిషన్‌కి సంబంధించి ఏ డ్రగ్స్‌ని యూజ్ చేస్తారు అండ్ ఏ టైప్ ఆఫ్ థెరపీని వాళ్ళకి ఇస్తూ ఉంటారని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ మేనేజ్మెంట్‌లో ఓవరాల్ అండ్ కామన్‌గా యూజ్ చేసే డ్రగ్స్, థెరపీస్ వీటన్నిటిని అయితే ఇంక్లూడ్ చేసిస్తున్నాను. సో, మీరు ఏదైనా కండిషన్‌ని రాస్తూ ఉన్నప్పుడు ఎట్ లాస్ట్ ఫైనల్లీ మేనేజ్మెంట్ సెషన్‌లో ఈ ఫార్మకలాజికల్ అండ్ సైకియాట్రిక్ ఇంటర్వెన్షన్, నర్సింగ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. ప్రీవియస్‌గా ఇచ్చిన మ్యాటర్‌తో పాటు. ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్‌లో నేను ఇక్కడ 4 కామన్ డ్రగ్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ డైసల్ఫిరామ్ థెరపీ. డైసల్ఫిరామ్ థెరపీ అనేది మనం ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు చూసాం కదా! యాస్ యూ ఆల్ నో సేమ్ ఏం చేంజ్ లేదు. డైసల్ఫిరామ్ థెరపీ అనేది ఒక ఎవర్షన్ థెరపీ లాంటిది. ఆల్కహాల్ తీసుకుంటున్న పర్సన్‌కి ఈ థెరపీ అనేది కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. వై? బికాస్ ఈ థెరపీ యూజ్ చేయడం వల్ల మళ్ళీ ఆ పర్సన్ ఆల్కహాల్ తీసుకోవాలని ట్రై చేసినా, ఇఫ్ తీసుకున్నా తనలో ఏంటంటే బ్యాడ్ సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లైక్ నాసియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్ ఈ విధమైన సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అగైన్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడానికి ఈ థెరపీ అనేది బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 2 నాల్ట్రెక్సాన్. ఈ డ్రగ్ వచ్చేసరికి మెయిన్‌లీ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయడానికైతే యూజ్ చేస్తుంది. బికాస్ ఎనీ సబ్‌స్టెన్స్ ఏదైనా ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు కదా! అడిక్ట్ అయిపోవడం అంటే ఏంటి? ఇంకా పదే పదే తీసుకోవాలనిపించడం, క్రేవింగ్స్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కదా! సో, ఈ నాల్ట్రెక్సాన్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళలో స్లోగా క్రేవింగ్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. సో, రిలాప్స్ ఛాన్సెస్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. అగైన్ రీస్టార్ట్ చేయాలి అనే డిజైర్‌ని తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెథడాన్. మెథడాన్ అనేది మోస్ట్‌లీ ఒపియాయిడ్ అడిక్షన్ పర్సన్స్‌కైతే ఇస్తూ ఉంటారు. ఒపియాయిడ్స్ అంటే తెలుసు కదా! హెరాయిన్, కొకైన్ ఇవన్నీ చెప్పాను కదా! సో, ఈ హెరాయిన్‌కి ఆల్టర్‌నేటివ్ డ్రగ్గే మెథడాన్. పేషెంట్‌కి అబ్నార్మాలిటీ అంటే సీజర్స్ అనేవి రాకుండా బ్రెయిన్‌లో డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేయకుండా మెథడాన్ అనేది స్లో డోసెస్‌లో ఇస్తూ ఉంటారు. సింప్టమ్స్‌ని కంట్రోల్ చేసి మళ్ళా డ్రగ్‌కి రీ అడిక్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది.
అట్ లాస్ట్ బెంజోడయాజెపైన్స్. బెంజోడయాజెపైన్స్ వచ్చేసరికి మెయిన్‌లీ విత్డ్రావల్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆల్కహాల్ విత్‌డ్రావల్‌లో పేషెంట్ యాంగ్జైటీ, ట్రిమ్మర్స్, సీజర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! బ్రెయిన్‌లో డిస్టర్బెన్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి, సింప్టమ్స్‌ని రెడ్యూస్ చేయడానికి బెంజోడయాజెపైన్స్ చాలా ఎఫెక్టివ్‌గా అయితే వర్క్ చేస్తాయి. ఆల్ మై డియర్స్, ఓవరాల్‌గా ఈ మెడికేషన్స్ అన్నీ కూడా ఆల్కహాల్ అవాయిడెన్స్, క్రేవింగ్ రిడక్షన్, ఓపియాయిడ్ సబ్స్టిట్యూషన్ అండ్ విత్డ్రావల్ సింప్టమ్స్‌ని అయితే కంట్రోల్ చేస్తాయి. స్లైడ్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ మనం ప్రీవియస్‌గా ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటన్నిటి యొక్క సింప్టమ్స్‌ని కంట్రోల్ చేసే విధంగా నేనిక్కడ 4 టైప్ ఆఫ్ డ్రగ్స్‌ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ రాస్తున్నప్పుడు మేనేజ్మెంట్ కాలమ్‌లో ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్‌లో ఈ 4 డ్రగ్స్ యూజ్ చేసి ఆ డ్రగ్ గురించి మీకేం తెలుసు అండ్ వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ద డ్రగ్ అనేది జస్ట్ కొంచెం రాస్తే సరిపోతుంది. పేపర్ అనేది అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఎగ్జామ్‌లో మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సైకోసోషల్ ఇంటర్వెన్షన్స్ అంటే థెరప్యూటిక్ మేనేజ్మెంట్. ఓకే. థెరప్యూటిక్ మేనేజ్మెంట్ వచ్చేసరికి కామన్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్స్‌కి యూజ్ చేయగలిగే టోటల్ 5 టైప్స్ ఆఫ్ థెరపీస్‌ని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెంబర్ 1 మోటివేషనల్ థెరపీ. నేను ఇక్కడ ఇచ్చిన థెరపీస్ అన్నీ కూడా చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ వాట్ అనేది సమ్మరైజ్ చేసి లిటిల్ అండ్ షార్ట్ ఫార్మ్‌లో ఇస్తాను. సో మీరేంటంటే ఈజీగా గ్రాస్ప్ చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ క్విక్‌గా రిమెంబర్ చేసుకోవడానికి, ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందని చెప్పి ఓకే. నోట్స్ అనేది అయితే ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ పర్పస్ అయితే నేను ఇక్కడ చెప్పేస్తాను. నోట్స్ అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ ఫార్మ్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. మీరు అక్కడికొచ్చి డైరెక్ట్‌గా డీఎం చేసినా ఆర్ స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్‌లో నన్ను అడిగినా సరే నేను మీకు పీడీఎఫ్స్ అనేది పంపిస్తుంటాను. ఇక మన డిస్కషన్‌లోకి వచ్చేయండి. ఫస్ట్ మోటివేషనల్ థెరపీ. మోటివేషనల్ థెరపీ అంటే పేషెంట్‌ని ఇన్‌సైడ్ నుంచి మోటివేషన్ అనేది డెవలప్ చేస్తూ రావడం. అంటే ఒక థెరపిస్ట్ పేషెంట్‌తో కామ్‌గా మాట్లాడుతూ తనని కన్విన్స్ చేయడం. అంటే ఎలా? హెల్తీగా ఉండడం ఎలా? ఏ విధంగా హెల్తీగా ఉండగలరు? అండ్ వాళ్ళ యొక్క జాబ్ లైఫ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్‌ని ఏ విధంగా లీడ్ చేయాలి? ఏదైనా డ్రగ్ ఆర్ కెమికల్ సబ్స్టెన్స్ వేటికైతే వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి? అనే వాటిపైన ఫోకస్ చేసి పేషెంట్స్‌లో మోటివేషన్‌ని డెవలప్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళలో స్ట్రాంగ్ మోటివేషన్ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు. మెయిన్‌లీ మోటివేషనల్ థెరపీ యొక్క గోల్ వచ్చేసరికి పేషెంట్‌లో ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్‌ని అయితే క్రియేట్ చేయడం అండ్ సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ట్రీట్మెంట్‌కి కోఆపరేట్ చేసే విధంగా చేయడం. నెక్స్ట్ నెంబర్ 2 బిహేవియరల్ థెరపీ. ప్రీవియస్ కండిషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు బిహేవియరల్ థెరపీ గురించి కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక ఇక్కడ డిస్కస్ చేయను. బికాస్ టైం అనేది చాలా డిలే అవుతుంది కదా! నెక్స్ట్ నెంబర్ 3 నైతే డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 3 ఫ్యామిలీ థెరపీ. ఫ్యామిలీ థెరపీ అంటే మనం ఇప్పటి వరకు చూసిన థెరపీస్‌లో పేషెంట్ ఇంటరాక్ట్ అవుతారు. లేదా సింగిల్ పేషెంట్‌తో మనం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ మోటివేషన్‌ని డెవలప్ చేస్తూ అండ్ ఓవర్‌టేక్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాం కదా! బట్ ఫ్యామిలీ థెరపీలో వచ్చేసరికి పేషెంట్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఫ్యామిలీకి సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం. పేషెంట్‌ని బ్లేమ్ చేయకుండా సపోర్ట్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ చేయాలి అనే వాటిపైన ఫ్యామిలీకి టీచ్ చేస్తూ ఉండడం. ఓకే. ఈ ఫ్యామిలీ థెరపీ ఏం చేస్తుందంటే ఫ్యామిలీలో బాండింగ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే పేషెంట్‌కి హోమ్ ఎన్విరాన్మెంట్‌ని సపోర్టివ్‌గా ఉండడానికి, రిలాప్స్ ఛాన్స్‌ని తగ్గించడానికైతే హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ గ్రూప్స్. సపోర్ట్ గ్రూప్స్ అంటే ఆల్రెడీ సపోర్ట్ గ్రూప్స్ కూడా ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అట్ లాస్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఏంటో చూద్దాం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సీబీటీ అంటే ఎస్పెషల్లీ పేషెంట్ థాట్స్, బిహేవియర్‌ని అయితే చేంజ్ చేయడం. థెరపిస్ట్ ఏం చేస్తారంటే ఈ థెరపీలో పేషెంట్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ నెగెటివ్ థాట్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా పాజిటివ్ థాట్స్‌ని డెవలప్ చేయడానికైతే ట్రై చేస్తారు. అంటే టీచ్ చేయడం, మోటివేట్ చేయడం ఈ విధమైన స్టెప్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. అండ్ ట్రిగ్గర్ సిట్యుయేషన్స్‌లో డ్రగ్ వాడకుండా హెల్తీ కోపింగ్ లైఫ్ స్టైల్‌ని అయితే డెవలప్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ థెరపీ అనేది హెల్ప్ చేస్తుంది. సీబీటీ యొక్క మెయిన్ గోల్ వచ్చేసరికి మైండ్ సెట్‌ని చేంజ్ చేసి లాంగ్ టర్మ్‌లో రికవరీకి హెల్ప్ చేయడానికి ఇదైతే పర్ఫెక్ట్ థెరపీ అని చెప్పొచ్చు. అందరికీ అర్థమైందా ఇక్కడ నేను చెప్పిన థెరపీస్ అన్నీ?
జస్ట్ ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే మోటివేషనల్ థెరపీ వచ్చేసరికి పేషెంట్‌కి ఇన్‌సైడ్ నుంచి థెరపిస్ట్ మోటివేషన్‌ని డెవలప్ చేసి ఏదైతే డ్రగ్‌కి అడిక్ట్ అయి ఉన్నారో ఆ డ్రగ్ ఆర్ సబ్‌స్టెన్స్‌ని అవాయిడ్ చేసి హ్యాపీగా ఏ విధంగా లైఫ్ లీడ్ చేయాలి అనే మోటివేషన్‌ని డెవలప్ చేస్తారు. నెక్స్ట్ బిహేవియరల్ థెరపీ యాస్ యూ ఆల్ నో. ఫ్యామిలీ థెరపీ వచ్చేసరికి పేషెంట్ ఒక్కరినే కాకుండా రిమైనింగ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్‌లో ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ బాండింగ్‌ని ఇంప్రూవ్ చేసి అట్ ద సేమ్ టైమ్ హోమ్ ఎన్విరాన్మెంట్‌ని కూడా పేషెంట్‌కి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్‌గా అయితే మార్చడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ గ్రూప్స్ అంటే జస్ట్ ఈ పర్సన్ లాగే ఇంకొక పర్సన్ కూడా ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళతో పేషెంట్స్ కమ్యూనికేట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఒకరికొకరు వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేసిన ఛాలెంజెస్, హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని డిస్కస్ చేసుకొని చేంజ్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. ఎట్ లాస్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సీబీటీ మెయిన్‌లీ ఇది మైండ్ సెట్‌ని మార్చడానికైతే హెల్ప్ చేస్తుంది. అండ్ లాంగ్ టర్మ్‌లో పేషెంట్ మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా హెల్ప్ చేయడానికి కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ నర్సింగ్ మేనేజ్మెంట్లో స్టెప్ 1 వచ్చేసరికి అసెస్మెంట్లో మీరు ఏం చేయాలి, కంప్లీట్ డీటెయిల్ హిస్టరీ అనేది కలెక్ట్ చేయాలి. అంటే పేషెంట్ ఏ సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అండ్ అమౌంట్ ఎంత, డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది లేదా రీసెంట్గా స్టార్ట్ చేశారా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే తెలుసు కదా, వైటల్ సైన్స్, విత్డ్రాల్ సైన్స్ అంటే వాళ్ళు చెప్పేది మీరు వింటూ అట్ ద సేమ్ టైమ్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ ద పేషెంట్ ఈస్ సఫరింగ్ విత్ దట్ సిమ్టమ్స్ ఆర్ నాట్, లేదు వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజమే చెప్తున్నారా, లేదు ఏ విధంగా ఉంది అనేది సిమ్టమ్స్ అన్నీ కూడా పేషెంట్ని చూసి మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 3 మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్. సైకలాజికల్ పేషెంట్స్కి మీరు కంపల్సరీ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ 2 టైప్స్ ఉంటాయి. మినీ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అండ్ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్. నేను ఈ 2 టైప్స్ గురించి మీకు కావాలి అనంటే డీటెయిల్‌గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆర్ ఎల్స్ ఇట్స్ ఎనఫ్ ఇక్కడే జస్ట్ సింపుల్‌గా మీరు చూసుకున్నా సరిపోద్ది. మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంది అంటే కలర్స్‌ని రికగ్నైజ్ చేయగలుగుతున్నారా ఆర్ సమ్ ఆఫ్ ద చిన్న చిన్న టెస్ట్‌లు అనేవి ఉంటాయి. మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ ఫార్మాట్ ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే. ఇఫ్ మీకు కావాలి మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ గురించి కంప్లీట్‌గా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనంటే నాకు కమెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ గురించి మీ అందరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ లాస్ట్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే సూటబుల్ ఏదైతే డ్రగ్‌కి అడిక్ట్ అయి ఉన్నారో లేదా వాళ్ళు ఏదైతే కండిషన్‌ని ఫేస్ చేస్తున్నారో ఆ కండిషన్‌కి తగ్గట్టు బ్లడ్, యూరిన్ ఏ శాంపిల్ పంపించాలో వాటినైతే మీరు ల్యాబ్‌కి పంపించాలి. నెక్స్ట్ నెంబర్ 2 డిటాక్సిఫికేషన్ ఫేజ్. ఫస్ట్ అసెస్మెంట్‌లో మీరు ఆల్రెడీ కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకున్నారు కదా పేషెంట్ దగ్గర నుంచి. అంటే మీకు ఆల్రెడీ అసెస్మెంట్ ఫేజ్‌లోనే వాట్ ఈస్ వాట్ అనేది అసలు కండిషన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ స్టేజ్‌లో ఒక గోల్ అనేది క్రియేట్ జేసుకోవాలి. అంటే ఎలా సేఫ్‌గా సబ్స్టెన్స్‌ని బాడీ నుంచి ఎలా రిమూవ్ చేయాలి, లేదా ఏదైతే డ్రగ్‌కి అడిక్ట్ అయి ఉన్నారో ఆ డ్రగ్‌ని ఏ విధంగా స్లోగా అడిక్ట్ ఏ విధంగా చేయాలి. ఈ విధమైన గోల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బెంజోడైజెపిన్స్ ఫర్ ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్, ఎనీ అదర్ మెథడాన్ ఫర్ ఓపియాయిడ్స్. ఈ విధంగా ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఉంటాయి కదా. ఇన్ టైంలో ఏదైతే డోసెస్‌లో అడ్వైస్ చేశారో ప్రాపర్ రూట్‌లో పేషెంట్‌కి అయితే అడ్మినిస్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ మెయింటైన్ హైడ్రేషన్ అండ్ న్యూట్రిషన్. డీహైడ్రేట్ అయిపోకుండా పేషెంట్‌లో హైడ్రేషన్ అండ్ న్యూట్రిషన్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వైటల్ సైన్స్. ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కొన్ని టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్‌లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది. బికాజ్ రెస్పిరేషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ కండిషన్స్‌లో మీరేం చేయాలంటే వైటల్ సైన్స్‌తో పాటు ఎక్కడైతే మనం స్పెషల్‌గా ఫోకస్ చేయాలో ఆ ఏరియాస్ అంటే రెస్పిరేషన్ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, బీపీ కావచ్చు వీటన్నిటిని ఏంటంటే కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ విత్డ్రాల్ సింప్టమ్స్‌ని మేనేజ్ చేసుకుంటూ సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేయాలి. బికాజ్ ఈ టైప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. కాబట్టి వీటిలో పేషెంట్‌కి ఎటువంటి హార్మ్ అవ్వకుండా ఉండాలి అంటే సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 3 రీహాబిలిటేషన్ అండ్ రిలాప్స్ ప్రివెన్షన్. అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా పేషెంట్‌ని
ట్రైన్ చేయడం. ఇక్కడ వచ్చేసరికి మనం థెరప్యూటిక్ మేనేజ్మెంట్ లాగా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి సైకలాజికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేసి ఏదైతే సబ్స్టెన్స్ని కన్జ్యూమ్ చేస్తున్నారో వాటిని మళ్ళీ తీసుకోకుండా కౌన్సిలింగ్ అనేది చేయాలి. అండ్ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రాపర్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ థెరప్యూటిక్ మేనేజ్మెంట్, సూటబుల్ థెరపీస్ ఏవైతే వాళ్ళ కండిషన్‌కి తగ్గట్టు సూటబుల్ థెరపీస్ ఉన్నాయో వాటిని పేషెంట్‌కి ప్రాపర్‌గా ఇచ్చేలా చేయడం. అంటే పేషెంట్ తీసుకుంటున్నారా లేదా అది కూడా ఫాలో అప్ చేసుకోవాలి. అండ్ మన సైడ్ నుంచి మనం కూడా ప్రాపర్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ థెరప్యూటిక్ మేనేజ్మెంట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ మీరు 3 ఫేజెస్‌లో చూసారు కదా! నర్సింగ్ మేనేజ్మెంట్, ఎట్ లాస్ట్ రోల్ ఆఫ్ ఎ నర్స్. వాళ్ళు ఏ సబ్స్టెన్స్‌ని యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు ఎర్లీగానే ఐడెంటిఫై చేయాలి. ఎడ్యుకేటింగ్ కమ్యూనిటీ అబౌట్ ఇల్ ఎఫెక్ట్స్, అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వాటన్నిటిని కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పేషెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలి. నెక్స్ట్ పర్సన్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీకి ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెంబర్ 4 అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ మెడికేషన్స్. ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఉంటాయి కదా వాటిని ప్రాపర్‌గా అండ్ సేఫ్‌గా అయితే అడ్మినిస్టర్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 5 మానిటరింగ్ ఫర్ రిలాప్స్, అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అండ్ ఎట్ లాస్ట్ కోఆర్డినేటింగ్ విత్ సోషల్ వర్కర్స్ అండ్ సైకియాట్రిస్ట్. మనందరం కూడా ఎప్పుడు మెడికల్ ఫీల్డ్‌లో టీమ్ వర్క్ చేస్తేనే ఏదైనా సక్సెస్‌ని చూడగలం కదా! సో థెరపిస్ట్‌తో మనం కమ్యూనికేట్ అవ్వుతూ పేషెంట్‌కి గైడెన్స్, ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకున్న కండిషన్ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడి మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. త్రూ దిస్ హోల్ యూనిట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ ఈ యూనిట్ నుంచి ఉన్న క్వెషన్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఓవరాల్‌గా యూనిట్ 1లో మీకు ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో వాటినైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. వాటికి సంబంధించి సింపుల్ ఫార్మాట్‌లో ఇంపార్టెంట్ నోట్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్, అంటే యూనిట్ నుంచి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కావాలి అనంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి నాకైతే డీఎం చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ అనేది నేను పంపిస్తాను. ఓకే. అండ్ ఫైనల్ స్లైడ్‌లో సమ్మరీ పాయింట్స్ ఇచ్చాను. అంటే ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాము, ఏంటి క్విక్‌గా అండ్ షార్ట్ ఫామ్‌లో రికాల్ చేసుకోవడానికి అండ్ ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికైతే ఈ సమ్మరీ స్లైడ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యూనిట్ 1 అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ముందుగా చెప్పినట్టు డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏ యూనిట్‌కి సంబంధించి క్లాస్ కావాలో లేదా ఏ సబ్జెక్ట్ మీరు డిస్కస్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. Bye. Have a nice day.